శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 31వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం. ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం విధియ తిథి మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి తదియ. అశ్విని నక్షత్రం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల వరకు, తదుపరి భరణి నక్షత్రం. వైధృతి యోగం సాయంత్రం 5 గంటల వరకు, తదుపరి విష్కంభ యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 10 గంటల 20 నిమిషాల నుండి 11 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషాల నుండి 1 గంట 29 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3 గంటల 6 నిమిషాల నుండి 3 గంటల 54 నిమిషాల వరకు. నేటి వర్జ్యం ఉదయం 11 గంటల 20 నిమిషాల నుండి 12 గంటల 49 నిమిషాల వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 2 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల 29 నిమిషాల వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మత్స్య జయంతి, అలాగే రేవతి కార్తె కూడా ఈ రోజున ప్రారంభమవుతుంది. అనగా రవి రేవతి నక్షత్రంలోకి ప్రవేశించడం జరుగుతుంది. పరమాత్మ యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని సంభవిస్తుందో అప్పుడు పరమాత్మే వచ్చి ఉద్ధరించి ధర్మ ప్రతిష్టాపన చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అని ఇందులో ఉన్నటువంటి భావన. సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వేదాలను అపహరించుకుపోయి వేద జ్ఞానాన్ని అందరి నుండి అపహరించినప్పుడు, సహజంగా వేదాలను అపహరించుకుపోవడం అంటే మనందరం కూడా వేదాలు అనేటటువంటి గ్రంథాలను అపహరించారని అనుకుంటారు. కానీ ఆ రాక్షసుడు తనకున్నటువంటి తపశ్శక్తి చేత, తన యొక్క మాయాశక్తి చేత వేద జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఎవరైతే వేదాధ్యయనం చేసిన వారు ఉన్నారో వారందరి దగ్గర నుండి ఉన్నటువంటి ఆ వేద శక్తిని సంగ్రహించాడు. దానితో పాటు అపూర్వమైనటువంటి అమూల్యమైనటువంటి గ్రంథరాశి ఏదైతే ఉందో దానిని కూడా అతను తీసుకుని సముద్రంలోకి వెళ్ళాడు. ఆ సముద్రంలోకి వెళ్ళినటువంటి ఆ సోమకాసురుణ్ణి సంహరించడం కోసం అప్రమేయుడు అనేకాత్ముడు అయినటువంటి ఆదినారాయణమూర్తి మత్స్యావతారాన్ని ధరించి ఆ సోమకాసురుణ్ణి సంహరించి మళ్ళీ ఆ వేద జ్ఞానాన్ని ప్రపంచానికి అందించడం జరిగింది. అజాయమానో బహుదా విజాయతే. పుట్టుక అవసరం లేనటువంటి పరమాత్మ ఈ అవతారాలను ధరించడానికి వెనకాల ఉన్నటువంటి కారణం ఏమిటంటే సకల జన శ్రేయస్సే పరమాత్మ యొక్క సంకల్పం కనుక ఆ విధంగా ఆయన మత్స్యావతారాన్ని ధరించాడు. మత్స్యావతారం దశావతారాల్లో మొట్టమొదటి అవతారం. మనం భాగవతాన్ని కనుక చూసినట్లయితే ఈ 10 అవతారాలు ప్రధానంగా చెప్పినప్పటికీ కూడా పరమాత్మ యొక్క 21 అవతారాలని 21 అవతారాలు చెప్పబడ్డాయి. వీటిలో అర్చావతారంగా మనం కలియుగ వరదడి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉన్నాం. అలాగే ఆవేశావతారాలు, దశావతారాలు, పూర్ణావతారాలు, అంశావతారాలని ఇలా అనేకమైనవి ఉన్నాయి. ఇటువంటి వాటిల్లో ఈ మత్స్యావతారం ప్రప్రథమైంది. దశావతారాల్లో చాలా విశిష్టమైనది కూడా మత్స్యనారాయణ స్తోత్రం అని ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంది. మిగతా స్తోత్రాల కంటే ఇది చాలా భిన్నమైనది, విశేషమైనది. ఎలా అంటే ఈ మత్స్యనారాయణ స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఉండేటటువంటి ఆయా స్థానాల్లో ఉన్నటువంటి వాస్తు దోష క్షేత్రగతమైనటువంటి సమస్త దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. అందుకే సహజంగా గృహాలలో ఎక్కడైనా నైసర్గిక దోషాలు, క్షేత్రగత దోషాలు, శల్య దోషాలు ఇవన్నీ కూడా పరిష్కరించలేనటువంటి రీతిలో కనుక ఉంటే మత్స్యయంత్ర ప్రతిష్ఠ అనేది అక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆ మత్స్యస్వరూపుడైనటువంటి నారాయణమూర్తి అక్కడ ఉన్నటువంటి ఆ దోషాలన్నింటినీ కూడా హరించడం జరుగుతుంది. ఆయా క్షేత్రాల్లో ఉండేటటువంటి ఆ స్థలంలో నివసించేటటువంటి వారికి క్షేమాన్ని, శుభాన్ని, లాభాన్ని, మంగళాన్ని ప్రసాదించడం జరుగుతుంది. అందుకే మత్స్య శ్లోకంలో కూడా మత్స్యాసనాయ సోమకాసుర భంజనాయ అని ఆ స్వామి యొక్క స్తోత్రం చేయడం జరుగుతుంది. అట్లాగే అణిమాది సమస్త సిద్ధులు కూడా ఈ మత్స్యనారాయణుడి యొక్క అనుగ్రహం చేత పరిపూర్ణంగా లభిస్తాయని శాస్త్రవచనం. కనుక ఇటువంటి మత్స్య జయంతిగా చెప్పబడేటటువంటి ఈ రోజున అయితే ఇక్కడ కొంత పురాణ భేదం ఏమిటంటే కొంతమంది చైత్రశుద్ధ పాడ్యమి నాడే మత్స్య జయంతి అని కొన్ని గ్రంథాల్లో విధియ తదియ అనేది కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం మీద స్వామి యొక్క ఆద్యావతారమైనటువంటి ఈ అవతార ఈ పర్వం అనేది ఎప్పుడు పాటించినా స్వామి యొక్క అనుగ్రహం కోసమే. కాబట్టి కొన్ని గ్రంథాలను అనుసరించి ఈ రోజున మత్స్య జయంతి అనేది ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అలాగే రేవతి నక్షత్రంలోకి రవి ప్రవేశించిన ప్రభృతి ఎండలనేవి ఇంకా వేసవి తాపం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నిన్నటి రోజున వాస్తవంగా ప్రపాదానం అంటే ఉగాది పండగ నుండి చలివేంద్రాదులు, జలదానము ఇవన్నీ కూడా ప్రారంభించాలి.
ఎవరైనా సరే కారణాంతరముల చేత నిన్న చేయలేనటువంటి వాళ్ళు ఈ రోజు నుండి రేవతి నక్షత్రంలోకి కూడా రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి వాతావరణంలో స్పష్టంగా మనం గమనించదగినటువంటి మార్పు అనేది ఉంటుంది. కాబట్టి ప్రపాదానము, అట్లాగే పాదుకలు, పాదరక్షలు దానం చేయగలిగినటువంటి వాళ్ళు, ఛత్రదానం చేయగలిగినటువంటి వాళ్ళు, అలాగే వ్యజనం, విషణకర్రలు పెద్దలకు దానం చేయగలిగినటువంటి వాళ్ళు ఈ రేవతి కార్తె ప్రారంభమైనటువంటి ఈ రోజున చేయటం వల్ల స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే దానాలలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే చాలా దానాలు చేసినటువంటి వాళ్ళు తరిస్తారు, కానీ కొన్ని దానాల్లో మనం చేసినటువంటి దానివల్ల మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తరిస్తారు. అటువంటి వాటిల్లో ఈ నా అన్నోదక సంబంధానమని ఈ ఉదకం ప్రపాదానం అంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఛత్రము, పాదుకలు, విసనకర్రలు ఇటువంటి వాటి వల్ల పెద్దలు కూడా తరిస్తారని ప్రీతిగా ఇది ఉంటుందని శాస్త్రవచనం. కనుక ఇవన్నీ కూడా యథాశక్తిగా యథోక్తంగా చేసి ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహం, మత్స్యనారాయణుడి యొక్క పరిపూర్ణమైన కృపకు సర్వులు పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశివారు ఏ దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్య కాబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ ద్వితీయ అంటే విధియ, సోమవారం, నక్షత్రం అశ్వని. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, మీనంలో రవి రాహువులు, బుధ శుక్రుడు, శని ఉన్నారు, మేషంలో చంద్రుడున్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు స్థిరమైనటువంటి నిర్ణయాల్ని తీసుకుంటారు. నూతనమైనటువంటి వ్యాపార ప్రారంభాన్ని చేయాలనే గట్టి నిర్ణయానికి వస్తారు. పరిపాలన కోసం అంటే నిర్ణయాల్ని సంపూర్ణంగా కొనసాగించడం కోసం ఆ రంగానికి సంబంధించిన నిపుణులతో సంప్రదింపుల్ని ప్రారంభిస్తారు. ఏ విధమైనటువంటి వాగ్వివాదానికి పోకూడదని ఉద్యోగులైన వాళ్ళందరూ పై అధికారుల విషయంలో ఒక ఆలోచనకి వస్తారు. తమ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగుల్ని ఏమాత్రమూ తోలనాడకుండా ఉండాలని, కార్యాలయంలో కుటుంబ వాతావరణంతో ఉండాలని ఓ నిర్ణయానికి వస్తారు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుణ్ణి భస్మ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, కుటుంబ సభ్యులందరితోనూ ఐకమత్య భావనతో ఉంటారు. తాత్కాలికంగా ఎగసిపడి వచ్చే కోపాన్ని నిరోధించుకోగలుగుతారు. గత సంవత్సరంలో కలిగినటువంటి కష్ట నిష్ఠురాలని దృష్టిలో పెట్టుకుని అవి పునరావృతం కాకూడదనే ఆలోచనతో ఉంటారు. పై అధికారుల్ని కూడా ధర్మబద్ధంగా నడిపించేటటువంటి తీరులో సౌమ్యమైనటువంటి ప్రవర్తనతో ఉంటారు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుణ్ణి కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో ధన లాభానికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్య సాధన ఉంటుంది.
సంతానానికి సంబంధించిన విశేషమైనటువంటి సంస్థ ఏది ఉంటుందో చదువుకి అక్కడ చేర్చాలనే దృఢమైనటువంటి నిర్ణయానికి వస్తారు. అంతేకాక ఆ సంస్థలో ప్రవేశానికి కావలసినటువంటి విద్యాభ్యాసానికి సంబంధించిన ముందు ఆలోచనలన్నింటినీ కలిగి ఉండి విద్యాభ్యాసంలో అధికమైన ప్రాముఖ్యాన్ని వాళ్ళకి కలిగేలా చేస్తారు. ఇంటికి సంబంధించిన మరమ్మతుల్ని, వాహనాలకి సంబంధించిన మరమ్మతులని, అలాగే ఇతరమైనటువంటి కార్యక్రమాలని చేపడతారు. ఆర్థికమైనటువంటి శక్తి సరిపోకున్నా కూడా చేయించగలుగుతారు. రుణాన్ని మాత్రం తీసుకోరు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం కలగచ్చు. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి వ్యగ్రత స్థితిలో ఉంటారు. అప్పు ఏమాత్రము తీసుకోరు, కానీ ఉన్న ఆస్తుల పరిరక్షణని ఎలా చేసుకోవాలా అనేటటువంటి ఆలోచనతో సతమతమవుతూ కనిపిస్తారు. ముఖ్యంగా ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకోసమని ప్రతి నెల రోజులకి ఒకసారి సర్వమైనటువంటి ఆస్తుల్ని స్వయంగా చూసుకోవాలనే నిర్ణయానికి వస్తారు. ఉద్యోగ విషయంలో ఒత్తిడిలు లేకుండా ఉండేందుకు తగినటువంటి అభ్యాసాన్ని ప్రారంభిస్తారు. అనుకూలురై అయినటువంటి వారితో కలిసి నూతనమైన ఏదైనా ఒక నిర్మాణాన్ని చేపట్టాలనే ఆలోచనకి వస్తారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వదళాలతో అర్చించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో పరమ శాంతంగా ప్రవర్తించాలనే నిర్ణయానికి వస్తారు. రుణాన్ని ఏమాత్రమూ చేయకూడదనే స్థిరమైనటువంటి ఆలోచనకి వస్తారు. రుణదాతలైనటువంటి వారి సంఖ్యని వారికి రుణాన్ని తీర్చేస్తూ తగ్గించుకోగలుగుతారు. దైవం మీద సంపూర్ణమైనటువంటి భారాన్ని వేసి ఆయన అనుగ్రహం కోసమని ఎక్కువగా ఆధ్యాత్మిక భావ సంపన్నతతోనే ఉంటూ పూజా పురస్కారాల్ని పెంచుకుంటారు. ఏ విధమైనటువంటి వంచన మొదలైనటువంటి వాటికి పాల్పడకుండా ఉండాలి అని, అసత్యం ఏమాత్రము పలకూడదనే దృఢ నిశ్చయానికి వస్తారు. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని చక్కనైనటువంటి తెల్లని పుష్పాలతో అర్చించినట్లయితే నూతన ఉద్యోగ సిద్ధి కలిగే అవకాశం ఉంది. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి తమ బంధువుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకుంటూ ఉంటారు. పెద్దల ఎడ సంపూర్ణమైనటువంటి భక్తిభావాన్ని, కృతజ్ఞతని ప్రదర్శిస్తూ ఉంటారు. కుటుంబంలో రాబోయే కాలంలో జరగబోయేటటువంటి శుభ కార్యక్రమానికి ఏర్పాట్లని ముమ్మరంగా చేస్తూ ఉంటారు. మిత్రులు, బంధువులు అయినటువంటి వారికి యథాశక్తి సహాయాన్ని చేస్తూ ఉంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర రూపాన్ని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే తప్పక ఉద్యోగ భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరపాటుతనాన్ని విడవాలి అనే నిర్ణయానికి వస్తారు. ఎవరితోనూ వాద విరోధాలు కలిగి ఉండకూడదనే ఊహకొస్తారు. సంతానం లేనటువంటి వారికి సంతాన ప్రయత్నం కోసమని పూజల్ని, పురస్కారాలని చేస్తూ ఉంటారు. వివాహం కానటువంటి వారికి వివాహం కోసమని ఒక మెట్టు దిగి రాజీపడి సంబంధాలని వెతుకుతారు. తప్పక వివాహం
సిద్ధించే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగ స్థలంలో పై అధికారులతో సమన్వయ భావంతోనే ఉంటారు. క్రింది ఉద్యోగుల్ని సోదర సోదరీ సమానంగా భావిస్తూ వాద వివాదాలకి దూరంగా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామివారిని చెరకు రసాలతో అభిషేకించినట్లయితే అనారోగ్య సమస్యలన్నీ దూరం కావడమే కాకుండా ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. వాయవ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శుభ కార్యక్రమాలు 1 లేదా 2 తప్పక జరిగే అవకాశం ఉంది. నూతన గృహప్రవేశం అలాగే వివాహ లాభం అయ్యే అవకాశం విశేషంగా గోచరిస్తోంది. బంధుమిత్రులు అందరూ రాకపోయినప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి ఆనందంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోగలుగుతారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధుమిత్రులు మాత్రమే రారు, కానీ తామున్నటువంటి ప్రాంతంలో ఉన్న అందరూ కూడా అన్నశాంతిని గృహ ప్రవేశ సందర్భంగా చేసుకోగలుగుతారు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి గృహాన్ని పొందగలిగినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఏ విధమైనటువంటి అననుకూలత భావము కలిగి ఉండరు. అటు తల్లిదండ్రులకి ఇటు అత్తమామలకి కూడా సంపూర్ణమైన ఆరోగ్య లాభం కలిగినటువంటి కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు. రుణాన్ని తీసుకోకుండా మొత్తానికి గృహాన్ని దాదాపుగా కొనుక్కోగలిగిన అవకాశం లభించిందనే ఆలోచనతో ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వర స్వామివారిని తెల్లనైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే న్యాయస్థానంలో విజయ లాభంతో పాటు ఆర్థిక స్థితి కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆనందోత్సాహాలతో గడపగలుగుతారు. ఆర్థికమైనటువంటి లాభం కారణంగా 10 మందికి సహాయపడాలనే ఒక నిర్ణయానికి రాగలుగుతారు. నూతన వాహనం కారణంగా తమ వ్యాపారం మరింత విశేషకరంగా లాభకరంగా ఉన్నందుకు దైవానికి కృతజ్ఞత విశ్వాసాల్ని ప్రదర్శిస్తూ కనిపిస్తారు. తమకున్నంతలో యథాశక్తి దానాన్ని చేయాలని, దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకోవాలనే ఆలోచనతో దూర ప్రాంతంలో ఉండేటటువంటి తీర్థయాత్రని చేయాలనే స్థిరమైన ఒక నిర్ణయానికి వస్తారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో ఉండే అవకాశం ఉంది. మాట నిలబెట్టుకునేటటువంటి ధోరణికి అనుగుణంగా అనేకమైనటువంటి ప్రయత్నాలని చేస్తారు. రుణాన్ని తీసుకుని నిర్మాణాన్ని చేయాలనేటటువంటి ఆలోచనలో విశేషంగా కృషి చేస్తూ ఉంటారు. శారీరక శ్రమకి ఏమాత్రము వెరవరు. న్యాయస్థానంలో ఉండే సమస్యలన్నీ అనుకూలమైనటువంటి తీర్పులు లభించిన కారణంగా ఉత్సాహంతో ఉండగలుగుతారు మానసికంగా. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని పరిమళ జలాలతో అభిషేకించినట్లయితే పనుల్లో తొందరతనం తగ్గుతుంది. బకాయిలన్నీ వసూలయ్యేటటువంటి అవకాశం విశేషంగా ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధర్మబద్ధమైనటువంటి ఆదాయాన్నే ఎంచుకుంటారు. అధర్మపూర్వకంగా ఆర్జనకి అవకాశం ఉన్నప్పటికీ ఆ దృష్టి ఉండదు వీరికి. తల్లిదండ్రుల పట్ల సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలని చూపించేటటువంటి కారణంగా వారి ఆశీర్వచనాలు సంపూర్ణంగా లభిస్తూ ఉంటాయి. ఆ ఇద్దరిలోనూ ఒకరికి తాత్కాలిక అనారోగ్య భావం ఉన్నా కూడా ఏమాత్రపు మానసికమైన భయ ఆందోళనకి గురి కానే కారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుణ్ణి పంచవిధాలైనటువంటి పుష్పాలతో అర్చించినట్లయితే తప్పనిసరిగా ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలికతో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకరుని సంపూర్ణ ఆశీస్సులు సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసునామ సంవత్సరం మొత్తము అదృష్టము ఐశ్వర్యము కలగాలంటే మేషరాశిలో జన్మించిన వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మేషరాశి వాళ్ళు ఏ దేవీ దేవతలను పూజిస్తే విశ్వావసునామ సంవత్సరం మొత్తం శుభము లాభము చేకూరుతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసునామ సంవత్సరం మొత్తం కూడా మేషరాశి వాళ్ళకి ఏలిన నాటి శని ప్రభావం ఉంటుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా ఏలినాటి శని ప్రభావం వల్ల శత్రుబాధలు తొలగింపజేసుకోవాలన్నా, వృధా ఖర్చుల నుంచి బయటపడాలన్నా ప్రతి శనివారం మేషరాశి వాళ్ళు దేవాలయంలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, ఆవు పాలల్లో బెల్లం ముక్క కలిపి ఆ ఆవు పాలు పోసి తడిసిన మట్టిని నుదుటన బొట్టులాగా ధరించి రావి చెట్టుకు 8 ప్రదక్షిణలు చేయాలి. ఇలా ప్రతి శనివారము చేస్తూ ఉంటే సంవత్సరం మొత్తం ఏలినాటి శని దోషం నుంచి మేషరాశి వాళ్ళు బయటపడవచ్చు. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే నెలకొకసారి శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా కూడా ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. రాహువు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి రాహువుకు సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. అయితే కేతువు మాత్రం 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ సంవత్సరంలో మే 18 తర్వాత కేతువు 5వ స్థానంలో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకి సంతానపరమైనటువంటి ఇబ్బందులు కలిగింపజేయడానికి ఆస్కారం ఉంది. అంటే సంతానం జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి మేషరాశి వాళ్ళకి ఏదో ఒక సమస్యలు వస్తూ ఉంటాయి. మేషరాశి వాళ్ళు సంతానపరమైన సమస్యలన్నీ అధిగమించాలంటే ఈ సంవత్సరం వచ్చే మంగళవారాలు గణపతిని గరికపోచలతో పూజించాలి. అలాగే నానబెట్టినటువంటి ఉలవలు గోమాతకు మంగళవారం పూట ఈ సంవత్సరం ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కేతువు యోగిస్తాడు. సంతానపరమైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి గురుబలం లేదు. గురువు ఈ సంవత్సరం మొత్తం కూడా 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. ప్రధానంగా మే 15వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఆ తర్వాత అతిచారం ప్రభావం వల్ల అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మళ్ళీ వక్రించి సంవత్సరం చివరి వరకు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వాళ్ళకి గురువు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి గురుబలం లేదు. సంవత్సరం మొత్తం గురుబలం పెరగాలన్నా, ఆర్థికంగా కలిసి రావాలన్నా, వృత్తిపరంగా ఎదగాలన్నా వీలైనప్పుడల్లా ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసుకోండి. ప్రదోష కాలంలో శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకోండి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఈ సంవత్సరంలో వచ్చే గురువారాలు వీలైనప్పుడల్లా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి ఆ శనగలు గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ప్రతి గురువారము కూడా ఈ సంవత్సరం తడి పసుపు కానీ తడి గంధం కానీ నుదుటన బొట్టులాగా ధారణ చేయండి. ఇలా చేస్తే సంవత్సరం మొత్తం కూడా 3, 4 స్థానాల్లో సంచరించే గురువిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. గురుబలం పెరుగుతుంది.
వృత్తిపరంగా ధనపరంగా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి మేషరాశి వాళ్ళు ప్రధానంగా ఈ సంవత్సరం ఏలినాటి శని దోషం నుంచి బయటపడటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి, కేతుగ్రహ దోషాలను అధిగమించటానికి, సమస్త శుభాలు లాభాలు అందిపుచ్చుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలాగే విశ్వావసునామ సంవత్సరం మొత్తం యోగించాలంటే ఈ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశి వృషభ రాశిగా ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.